హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు, స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే మీనాక్షిని ఇక పార్వతి అవమానించడంతో ఇక మీనాక్షి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికైతే సిద్ధపడుతుంది. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మీనాక్షి ఇక యాక్సిడెంట్తో ఇక ఏకలింగాన్ని కలవబోతుంది. ఇక ఏకలింగం ద్వారా ఇక మీనాక్షి తన భర్త గురించి చెప్పబోతుంది. ఇక మీనాక్షి తన అక్క అన్న నిజం కూడా తెలుసుకోబోతున్న ఏకలింగం. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మీనాక్షి అయితే శ్రేయ కోసం పులిహోర చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడే ఇక వంటగదిలో పులిహోర చేస్తూ ఇక మీనాక్షి అయితే చేస్తూ ఉండగా పార్వతి అయితే అక్కడికి వస్తుంది. ఏంటి నువ్వు చేస్తున్నావు? ఇక ఈ పని అవనికి అప్పగించాం కదా, నువ్వెందుకు చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని ఏదో పని మీద బయటికి వెళ్ళింది వదిన గారు, అందుకే నేను చేస్తున్నాను అని ఇక చెప్పగానే, లేదు నీ చేత్తో పులిహోర చేసి నా కోడలికి ఇస్తే నా కోడలు చాలా బాధపడుతుంది. ఇక నీలాంటిది నా కోడలికి పులిహోర చేయడం ఏంటి? అయినా నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడమే ఎక్కువ. అలాంటిది ఇక నువ్వు మా ఇంట్లో పనులు చేసి మమ్మల్ని కూడా నీలాగా చెడగొట్టడానికి ప్రయత్నించకు. అసలు నీలాంటి వాళ్ళని ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నామో తెలుసా? నా కోడలి వల్ల. ఇక నా కోడలి తల్లివని ఒక్క కారణంతోనే ఇంట్లో ఉండనిస్తాం. వేరే ఎవరైనా అయితే మాత్రం నిన్ను బయటికి గెంటేసేవాళ్ళం. ఇక నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం ఏంటి? నా కుటుంబం పరువు కూడా పోతుంది. ఇక ప్రతిసారి భర్త ఎవరో ఇక అవని తండ్రి ఎవరో తెలియని పరిస్థితి. ఇక బయటి వాళ్ళు నిలదీసినప్పుడల్లా ఇక నిజం చెప్పలేని పరిస్థితి నీది. ఇక అలాంటిది ఇక నీ గురించి ఏమనుకోవాలి? అయినా నిన్ను చూస్తుంటేనే చిరాకేస్తుంది. నువ్వు మాత్రం ఇంట్లో శ్రేయకి మాత్రం ఏ పనులు సహాయం చేయకు. ఇక నీలాంటి వాళ్ళు శ్రేయని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది మీనాక్షిని. అప్పుడే మీనాక్షి కంట నీరు పెడుతూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక చాలా బాధపడుతూ, ఈరోజు ఇక నేను అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఆ చక్రధర్ వల్లే. ఆ చక్రధర్ ఈరోజు నన్ను మోసం చేశాడు. ఇక ఇలాంటి చక్రధర్ వల్ల నా పిల్లలు ఇటు నేను అవమానపడుతున్నాను అని ఇక చాలా బాధపడుతూ, అయినా నేను ఇక్కడ ఉండడం వల్ల ఈ కుటుంబం పరువు పోతుందని వదిన గారు అంటున్నారు. ఇక ఇక్కడున్న నా కూతుర్ని నేను పెట్టవలసి వస్తుంది. లేదు, నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి. ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి. నా కూతుర్ని సంతోషాన్ని కోరుకునేదాన్నైతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. కానీ అన్నయ్య గారి వల్లనే ఈరోజు ఇక్కడ ఉండగలిగాను. ఆరాధ్య అన్నయ్య గారి వల్లే ఈరోజు ఈ ఇంట్లో ఉంటున్నాను. లేదు, ఎలాగైనా నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇక నా కూతురు సంతోషంగా ఉండేలా చేసుకోవాలి అని ఇక మీనాక్షి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మీనాక్షి అయితే ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది కదా. ఇక రాత్రి కాగానే అందరూ పడుకుంటారు. ఇక మీనాక్షి అందరి గదుల్లో చూస్తూ ఉంటుంది. అందరూ పడుకొని ఉండడంతో ఇక మీనాక్షి అయితే వెంటనే తన రూమ్లోకి వచ్చి బ్యాగ్ అయితే సర్దుకుంటుంది. ఎలాగైనా ఈరోజు రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవని కంటపడకుండా వెళ్ళిపోవాలి. లేకపోతే మళ్ళీ అన్నయ్య గారు కానీ అవని కానీ నన్ను చూస్తే మళ్ళీ తిరిగి తీసుకువస్తారు. లేదు, వీళ్ళకు కనిపించకుండా భరత్ దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి అని ఇక మీనాక్షి అయితే అనుకుంటుంది. వెంటనే మీనాక్షి అయితే తన బ్యాగ్ సర్దుకొని ఇక ఆ ఇంట్లో నుంచి అయితే బయటికి వచ్చేస్తుంది. అప్పుడే ఇక అవని రూమ్లోకి వచ్చి వెంటనే, అమ్మ అవని, నేను వెళ్ళొస్తానమ్మా, నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించమ్మా. కానీ ఈ ఇంట్లోనే ఉండి నేను ఎప్పటికీ బాధ పెట్టలేనమ్మా. ఇక నేను వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త, ఆరాధ్యని బాగా చూసుకో. నేను ఉండడం వల్ల నువ్వు ప్రతిసారి అవమానపడుతున్నావు. ఇక అందరి ముందు అవమానపడుతున్నావు. లేదు, నా కూతురు ఈ ఇంట్లో ఒక మహారాణిలా బతకాలి. నా వల్ల తను పేరు చెడకూడదు అని ఇక నేను వెళ్తున్నానమ్మా. ఇంకా నీ తమ్ముడు భరత్ని కూడా నువ్వు చాలా బాగా చూసుకోవాలి అని ఇక మీనాక్షి అయితే తన మనసులో అనుకొని ఇక అవనిని చూస్తూ ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోతూ గుమ్మం బయట నిల్చొని ఇంటిని చూస్తూ, ఇక నేను వెళ్ళొస్తున్నాను,
ఇక ఎవరికీ కనిపించకుండా ఇక నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఇక నా వల్ల ఎవరు బాధపడకూడదు అని ఇక అనుకుంటూ ఇక మీనాక్షి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక గుడి దగ్గర కూర్చుంటుంది. ఇక అప్పుడే రాత్రి అయింది కదా! ఇక ఇక్కడి నుంచి వెళ్తే ఇక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఉదయాన్నే వెళ్తాను. ఈరోజు మాత్రం ఈ గుడిలోనే తలదార్చుకుంటాను అని ఇక మీనాక్షి అయితే ఇక గుడి బయట పడుకుంటుంది. ఇక ఉదయాన్నే ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరికంట పడకూడదు. ఎవరైనా చూస్తే మళ్ళీ నన్ను అక్కడికి తీసుకువెళ్తారు. లేదు, నా వల్ల నా కూతురు, నా కొడుకు గాని బాధపడకూడదు. ఇన్నాళ్ళుగా నేను బాధపడినది చాలు. ఇక వాళ్ళని కూడా నేను బాధ పెట్టలేను అని మీనాక్షి తన సంచి తీసుకొని ఇక అక్కడి నుంచైతే వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్తూ వెళ్తూ నడుచుకుంటూ దారిలో ఇక ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉండగా ఇక తనకి మాత్రం ఒక ఆటో ఢీకొంటుంది. అప్పుడే అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది. ఇక అక్కడంతా గుంపుగా చేరతారు. అప్పుడే ఇక ఒక గ్రామంకి వెళ్తూ ఉంటుంది కదా! అప్పుడే ఇక అక్కడ పడిపోవడం, అందరూ గుంపుగా చేరడం. ఎవరో పెద్దావిడ పాపం యాక్సిడెంట్ అయింది. కానీ ఈమెని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళే మానవులే లేరు అని అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఏకలింగం ఇదేంటి ఇక్కడ చాలామందున్నారు. ఇది నా ఇక ఇక్కడ ఏం జరిగిందసలు తెలుసుకోవాలి అని ఇక ఏకలింగం అయితే అనుకుంటాడు. వెంటనే ఇక ఏకలింగం అయితే ఆ గుంపుగా ఉన్న చోటు దగ్గరికి వచ్చి, ఏంటండి ఏం జరిగింది? ఎందుకు అంతమంది ఉన్నారు? అని ఇక ఏకలింగం అనగానే ఇక అక్కడ ఒక ఆవిడకి యాక్సిడెంట్ అయింది. పాపం తనని ఎవరు పట్టించుకోవడం లేదు అని ఇక అనగానే, ఏంటి ఎవరు? అని ఇక వెంటనే ఏకలింగం అందరిని తోసుకుంటూ వెళ్ళి ఇక లోపలికి వెళ్ళి చూశాడు. అప్పుడే ఇక అక్కడున్నది మీనాక్షి. మీనాక్షిని చూసి ఏకలింగం ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, తిను అవని వాళ్ళ అమ్మ కదా! నేను అవనిని చాలా బాధ పెట్టాను. అవనిని ఊళ్ళో అవమానించాలని చూశాను. కానీ ఆ దేవత ఉగ్ర రూపం ఎత్తి ఆ రోజు నన్ను ఇక నిజాన్ని బయట పెట్టేలా చేసింది. అవని మామూలు వ్యక్తి కాదు. అలాంటి అవని వాళ్ళ తల్లి పాపం ఈరోజు ప్రమాదంలో ఉంది. ఇక తనని ఎలాగైనా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే అంటే ఎవరైనా సహాయం చేయండి. ఇవ్వండి ఈవిడని హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం అని ఇక ఏకలింగం అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఒకతని సహాయంతో ఏకలింగం ఇక మీనాక్షినైతే హాస్పిటల్‌లో ఇక ట్రీట్మెంట్ జరిపిస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ గారు తనకి ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్లేదు కానీ తనని బ్రతికించండి అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక తను నీకేం కావాలి అని అనగానే తను నాకు ఏమీ కాదు కానీ నా ఫ్రెండ్ తల్లి తను అని చెప్పగానే ఇక సరే మీరు ఇందులో సైన్ చేయండి ఇక అని అంటూ ఇక డాక్టర్ అయితే సైన్ చేయించుకొని ఇక మీనాక్షికి అయితే ట్రీట్మెంట్ ఇక రెడీ చేసి ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షికి బాగా బ్లడ్ పోవడంతో వెంటనే ఇక బయటికి వచ్చి ఈవిడికి బ్లడ్ ఎక్కించాలి, బ్లడ్ బాగా పోయింది అని ఇక డాక్టర్ గారు చెప్పగానే ఇప్పుడు ఆ బ్లడ్ ఇక ఎక్కడుందో తొందరగా ఎక్కించండి, తనని కాపాడుకోవాలి అని అనగానే తనది బి పాజిటివ్ అని ఇక అనగానే ఇప్పుడు బి పాజిటివ్ అందుబాటులో లేదు. ఎలాగైనా బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి. అర్జెంటుగా తనని బ్లడ్ ఎక్కిస్తేనే మనం బ్రతికించగలుగుతాం అని డాక్టర్ చెప్పగానే ఇక ఏకలింగం ఇక నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ మేడం. నా బ్లడ్ తనకెక్కించండి అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనాక్షికి అయితే బ్లడ్ ఎక్కిస్తారు. ఇక ఏకలింగం ద్వారా ఇక ఏకలింగం వల్ల ఇక ఏకలింగం అయితే బ్లడ్ ఎక్కించి ఇక మీనాక్షిని అయితే కాపాడతారు. ఇక అప్పుడే ఇక డాక్టర్ గారు ఇక ఆవిడకి ఎలా ఉంది అని అనగానే ఇక ఆవిడ ఇక కళ్ళు తెరుస్తుంది. వెంటనే మీరు వెళ్ళి చూడొచ్చు అని ఇక డాక్టర్ గారు చెప్పగానే ఇక వెంటనే ఏకలింగం హాస్పిటల్‌కి లోపలికి వెళ్తాడు. అప్పుడే ఇక మీనాక్షి ఏకలింగం చూసి, ఎవరో మీరు నాకు తెలీదు కానీ ఈరోజు నన్ను కాపాడారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అయినా నేను చనిపోవడానికి సిద్ధపడిన వ్యక్తిని. ఇక నన్ను బ్రతికించావు. నన్ను ఇక మళ్ళీ జీవితాన్ని కాపాడావు అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? అయినా మీరు మా అవని వాళ్ళ తల్లివి. ఇక అలాంటిది నిన్నెందుకు ఇక అలా వదిలేసాము అని ఇక ఏకలింగం అనగానే, అయినా నీకు అవని ఎలా తెలుసు అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. నాకు తెలుసమ్మా, అవని వల్ల నేను అవనిని చాలా బాధ పెట్టాను. ఇక ఊర్లో వాళ్ళందరి ఇక వాళ్ళ డబ్బును వాళ్ళ పొలాలు ఎకరాల పొలాలని తోటల్ని అన్నీ నేను వాడుకొని వాళ్ళకి ఏ రోజు ఇక ఒక రూపాయి కూడా ఇవ్వలేదు.
ఇక ఆ ఊరికి అన్యాయం చేశాను. కానీ అవని వల్ల ఈరోజు నేను కళ్ళు తెరుచుకోగలిగాను. అవని వల్ల ఇక ఈరోజు అందరికీ మంచి చేయగలుగుతున్నాను. ఇక అవనియే లేకపోతే ఇంకా నేను ఎంత ఆ ఊరిని ఎన్ని బాధలు పెట్టేవాడినో అంతకు అంత అనుభవించేవాడిని. కానీ అవని వల్ల నా కనువిప్పు కలిగింది. ఇక ఆ రోజు అవని ఇక గుళ్ళోను అవనిని అవమానించాలి అని అనుకున్నాను. కానీ ఆ దేవతే అవని రూపంలో వచ్చి నా కళ్ళు తెరిపించింది. ఇక అలాంటి అవని లాంటి ఇక అవని తల్లిని నేను ఎందుకు అలా వదిలేస్తాను అని ఇక అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటి అవని ఇక అవని వల్ల ఊరే మీద అని అనగానే అవును, అవని వల్ల ఇక అత్తయ్య పుట్టిన ఊరే మాది. ఇక తన వల్లే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. లేకపోతే ఇక నేను ఇంకా జైల్లోనే ఉండేవాడిని. నేను చేసిన తప్పికి మళ్ళీ తిరిగి ఇక అవని నన్ను జైలు నుంచి విడిపించింది. ఇక అలాంటి మంచి ఆవిడని నేను బాధ పెట్టాను అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. ఇక అప్పుడే అవును, మీరు మీనాక్షి కదా, అవని తల్లి కదా, అయినా ఇక అవన్నీ నీ విషయంలో కూడా చాలా బాధ పెట్టాను. తండ్రి ఎవరో తెలియలేని పరిస్థితి అని. కానీ నిజంగా చెప్పండి మేడం, మీకు ఇక నీ భర్త ఎవరో నాకు చెప్పండి. నేనే మీ ఇద్దరిని కలిపి అవనికి నేను చేసిన పనిలో కొద్దిగానైనా సహాయపడిన వాళ్ళని అవుతాను. తన రుణం తీర్చిన వాడిని అవుతాను. ఇక తన తండ్రిని తనకి చూపించి ఇక అవనిని ఇంకా సంతోషపెడతాను అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే ఇక తన గురించి చెప్పుకోలేను, తన గురించి చెప్పిన ప్రయోజనం ఏమీ లేదు అని మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ప్లీజ్ మేడం, మీరు తనెవరో చెప్పండి. తనకి ఇక ఎలాగైనా బుద్ధి చెప్పి నీ దగ్గరికి తీసుకువస్తాను. అవనికి తన తండ్రిని పరిచయం చేస్తాను ఇక అంటూ ఉంటాడు ఇక ఏకలింగం అయితే. అప్పుడే ఎవరికి చెప్పలేని పరిస్థితి. కానీ నా పిల్లల విషయంలో నేను బాధ పెడుతున్నాను. ఇక ఆయన గురించి చెప్పలేని పరిస్థితి. ఆయన గురించి చెప్పకుండా నా పిల్లల్ని బాధ పెడుతున్నాను. నా పిల్లల్ని ఇక అవమానించేలా చేసుకుంటున్నాను. కానీ ఆ నిజాన్ని ఎందుకు చెప్పలేనంటే వాడు మూర్ఖుడు. ఇక డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకొని ఆ తర్వాత నా పిల్లలు పుట్టాక ఇక ఆస్తి మొత్తం పిల్లల పేరిట ఉందని, తన పేరిట లేదని ఇక తను వేరే పెళ్లి చేసుకున్నాడు. అలాంటి మూర్ఖుడు గురించి నేను ఎవరికి ఇంతవరకు చెప్పలేదు అని అనగానే ఎలాగైనా మీరు నాకు చెప్పాలి అని ప్రాధేయపడుతూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే మీనాక్షి అయితే సరే, మీరు చెప్పినట్లే నీకు నా భర్త ఎవరో చెప్తాను. కానీ అవనికి మాత్రం ఇక ఇంట్లో వాళ్ళకి మాత్రం ఎవరికి ఈ విషయం తెలియకూడదు అని అనగానే సరే, మీరు చెప్పినట్లే ఎవరికి తెలియజేయను. కానీ తనంతట తానే నీ భర్త నువ్వే నా భార్య అని చెప్పేలా చేస్తాను అని అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే నువ్వు చెప్పినట్లే ఇక నేను నా భర్త ఎవరో చూపిస్తాను, కావాలంటే ఈ ఫోటో చూడు అని మీనాక్షి అయితే ఫోటోని చూపిస్తుంది. అప్పుడే ఆ ఫోటోని చూసి ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి చక్రధర్ నీ భర్త అని అంటూ ఉంటాడు. అవును, చక్రధర్ నీకెలా తెలుసు అని మీనాక్షి అంటూ ఉంటుంది. చక్రధర్ తెలియడం ఏంటి? చక్రధర్ నాతో కలిసి చేతులు కలిపి ఆ ఊరిని మోసం చేయడంలో నాతో చేతులు కలిపాడు. ఆ తర్వాత అవని వాళ్ళ కుటుంబాన్ని ఆస్తిని మొత్తం తన సగభాగం చేసుకోవాలని నాతో చేతులు కలిపాడు అని అనగానే ఏంటి ఈ చక్రధర్ అవని అత్తయ్య గారి ఆస్తి కూడా కావాలని చూస్తున్నాడా? ఇక ఎన్ని ఆస్తుల కోసం తను ఇంత మోసం చేస్తాడు? ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేశాడు. ఇప్పుడు రాజేశ్వర్ని, ఇప్పుడు అవని అత్తయ్య వారి ఆస్తిని కూడా అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే ఏకలింగం అయితే అవును, తను ఆస్తి కోసం ఇదంతా చేశాడా అని అంటూ ఉంటాడు. అవును, తను ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకొని ఈరోజు నా పిల్లలు అవమానపడేలా చేశాడు. ఇదంతటికి కారణం ఆ చక్రధరే అని మీనాక్షి చెప్పగానే ఆ చక్రధర్ని వదిలిపెట్టను. ఆ చక్రధరే తనంతట తాను నువ్వే నా భార్యవని చెప్పేలా చేస్తాను, ఖచ్చితంగా చేశాను అని ఏకలింగం అంటూ ఉంటాడు. వెంటనే ఏకలింగం అయితే అక్కడున్న చక్రధర్ని కలిసి నువ్వు నీ భార్య ఎవరో చెప్తే, నీ అంతటా నువ్వు నీ ఫస్ట్ భార్య ఎవరో చెప్తేనే నేనే నీ భర్తని, నేనే ఈ మీనాక్షి భర్తనని చెప్తే ఖచ్చితంగా నీకు ఈ ఆస్తి మొత్తం రాసిస్తాను అని ఏకలింగం అయితే ఆశ చూపిస్తాడు చక్రధర్కి అయితే. అప్పుడే చక్రధర్ వీడు బాలే ఆలోచించపాడే, అంటే మీనాక్షి నా భార్య అని చెప్తే ఖచ్చితంగా అక్కడున్న ఆస్తి మొత్తం నాకు రాసిస్తాడా అని అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఖచ్చితంగా ఆస్తి రాసిస్తానని చెప్తే ఖచ్చితంగా మీనాక్షి నా భార్య అని అందరి ముందు చెప్తాను
అని ఇక అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. "నువ్వు చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను రాసిస్తాను" అని ఇక చెప్పగానే ఆ ఆశతో వెంటనే ఇక "నిన్ను ఇప్పుడే జైలు నుంచి విడిపిస్తాను" అని ఇక ఏకలింగం అయితే చక్రధర్‌ని జైలు నుంచి విడిపించుకొని ఇక చక్రధర్‌ని ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక చక్రధర్‌ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి ఇక నాన్న అని ఇక పల్లవి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు ఏకలింగం చూసి ఇక ఏకలింగం "నువ్వేనా మా నాన్నని విడిపించింది" అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. అవును. మీ నాన్నని విడిపించాను అని అనగానే అప్పుడే ఇక చెప్తావా? చెప్పవా? ఆస్తి కావాలా? వద్దా? అని ఏకలింగం అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ అయితే చెప్తాను. ఇప్పుడే చెప్తాను. ఆస్తి కోసం ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే అయినా చక్రధర్ ఇక నువ్విలా వచ్చావేంటి? అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే మీకొక విషయం చెప్పాలి అని అనగానే ఇక అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇదేంటి డ్యాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏం చెప్తాడు? అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఈ మీనాక్షిని తీసుకొనొచ్చారేంటి అని అనగానే ఇక తను ఎవరో కాదు మీనాక్షి నా భార్య అని ఇక చెప్పగానే చక్రధర్ ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంటే. ఏంటి మీనాక్షి నీ భార్య కావడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే. అవును మీనాక్షి నా మొదటి భార్య. ఇక తన తనే నా మొదటి భార్య అని చెప్పగానే పార్వతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే నా ఆడపడుచుని మోసం చేసి ఇక తనని కూడా పెళ్లి చేసుకున్నావా? ఇక ఇన్ని రోజులు ఇక అందుకే మీనాక్షి ఈ నిజం చెప్పలేదా? ఇక నా ఆడపడుచు బాధపడకూడదని ఈ నిజాన్ని తన గుండెలోనే మోసింది. మేము ఎంతగానో అవమానించినా నీ గురించి బయట పెట్టలేదు అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అవును మీనాక్షి నా భార్య. ఇక అవని ఇక భరతులు నా కొడుకు నా కూతురు వీళ్ళందరికీ అందరి ముందు చెప్తున్నాను అని ఇక చక్రధర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి డ్యాడీ ఇలా మాట్లాడుతున్నాడు? డ్యాడీ వీళ్ళ గురించి చెప్పడం ఏంటి? ఇక నాతోని ఇక వాళ్ళకు ఎప్పటికీ నా గురించి చెప్పకూడదు. నేనే తండ్రి అని అనేవాడు. ఈరోజేంటి తనంతట తానే ఇక అవని భరతులు నా కొడుకు, కూతురు అని చెప్తున్నాడు అని ఇక పల్లవి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక విన్నారు కదా! ఇంకోసారి అవనిని తన తల్లిని కానీ అవమానించాలని చూడొద్దు. నేనున్నాను వాళ్ళెనక అని ఏకలింగం అనగానే అవని మాత్రం చాలా సంతోషపడుతుంది. ఏకలింగం వల్ల ఈరోజు నా తండ్రి గురించి అందరికి తెలిసేలా చేశాడు. ఇక ఇన్ని రోజులు నా తండ్రి ఎవరో తెలియకుండా ఇక అందరూ నన్ను అవమానపరిచేవారు. ఈరోజు ఏకలింగం వల్ల నా తల్లి సంతోషపడింది. ఇటు నా తండ్రి ఎవరో అందరి ముందు తెలియజేశాడు అని ఇక చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక వెంటనే ఏకలింగాన్ని పక్కకి పిలిచి ఏంటి నాకు కావాల్సిన ఆస్తి ఇచ్చేస్తావా? ఇప్పుడు నేను చెప్పాను కదా అందరి ముందు మీనాక్షి నా భార్య అని ఇక అంటూ ఉంటాడు. లేదురా నీకు ఆస్తి కానీ ఏది కానీ ఇవ్వను. ఎందుకంటే మీనాక్షి గారు నీ భార్య అని నువ్వు చెప్పుకోవాలని ఇదంతా చేశాను. ఆస్తి ఆశ చూపి ఎలాగైతే ఇక మీనాక్షి గారిని ఆస్తి కోసం మోసం చేశావో ఇక అదే విధంగా ఆస్తి కోసం నువ్వే నిజం చెప్పేలా చేశాను. ఇక నుంచి అవనికి ఎవరు లేదనుకోకు. అవని వెనకాల నేనున్నాను అని ఇక ఏకలింగం అయితే అంటూ ఉంటాడు. ఈ విధంగానైతే ఇక అవని వాళ్ళ అవనిని తన తల్లిని గొప్పగా అనుకునేలా ఇక అవమానించకుండా తన తన నోటితోటే తానే ఇక మీనాక్షి నా భార్య, ఇక అవని భరతులు నా కొడుకు, కూతురు అనే చెప్పేలా చేస్తాడు. ఇక ఏకలింగమైతే అవని వల్ల ఇక మారిపోతాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.